నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ శోభా కిచెన్ అండ్ టైలరింగ్. నేను మీ శోభ. ఈరోజు స్పెషల్ చికెన్ హండీ అండి. ఈరోజు ఈ చికెన్ హండీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకు సేమ్ రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. మనం ఒక్కసారి చేసుకుంటే ఇంకా రెస్టారెంట్కు వెళ్ళనవసరం లేదండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి. ఒక 3 టమాటాలు ఇలా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా ఇలాగే సన్నగా తరిగి పెట్టేసుకోవాలండి. ముందుగా బాండి పెట్టేసుకోవాలి. పొయ్యి మీద బాండి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేయాలండి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే మొత్తం ఆయిలే వేసేసుకోండి. కానీ నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఉల్లిపాయలు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. మన కలర్ అనేది ఉల్లిపాయల కలర్ మారాలి. మనకు ఎంతవరకు వీలైతే అంతవరకు బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా స్టవ్ మీడియంలో ఉంచి బాగా వేయించుకోండి. ఇలా మనకు ఉల్లిపాయలు బాగా వేగితేనే చికెన్ టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదా వీడియోలో ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకుంటే బాగుంటుందండి. ఒక 2 నిమిషాల పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. మనకు అంతవరకు ఉల్లిపాయలు కూడా ఇంకా కొద్దిగా వేగుతాయండి. చూసారు కదా ఉల్లిపాయలు మనకి ఇంకా కొంచెం వేగాయి. 1/2 టీ స్పూన్ పసుపు, మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు, పెద్దవైతే 2 తీసుకోండి, చిన్నవైతే 3 తీసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు స్టవ్ సిమ్లోకి మార్చుకోండి. స్టవ్ సిమ్లోకి మార్చుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మనకు ఉప్పు వేసాం కాబట్టి టమాటాలు బాగా మగ్గాయండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేయండి. కారం మీ రుచికి సరిపడా ఎక్కువ కానీ తక్కువ కానీ వేసేసుకోవచ్చండి. కారం కూడా మనం కొంచెం కలర్ రెడ్గా ఉన్నది వేసుకుంటే మనకు చికెన్ టేస్ట్ బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుందండి. నేను 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. 1/2 కేజీ చికెన్ ఇందులో వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. మీరు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే బోన్స్తో కూడా తీసుకోవచ్చు అండి. నేనైతే బోన్స్తో తీసుకున్నాను. ఇవి మొత్తం కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మనము కలుపుకుందామండి. మనకు చికెన్కు ఎసరు వచ్చింది కదా, ఇది మళ్ళీ మనకు కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలు ఇలా ఉడికితే మనకు ఎసరు అనేది దగ్గర పడిందండి. ఇప్పుడు 1 కప్పు వరకు పెరుగు వేసేసుకోవాలి. ఈ పెరుగు వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లోకి మార్చుకొని బాగా ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో ఉంచుకొని ఒక 4 లేక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మన కప్పు వరకు వేయాలండి పెరుగు. మనకు పెరుగుతోనే టేస్ట్ బాగుంటుంది. ఒక 4 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసుకొని కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేయాలండి. ఫ్రెష్ క్రీమ్ మనకు ఇంపార్టెంట్ అండి, అలా అయితే టేస్ట్ బాగుంటుంది. 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి వేడి చేసుకొని నలిపి వేయాలండి. అలా అయితే మనకు బాగా మెత్తగా వస్తుంది. కసూరి మేతి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనకు కొద్దిగా ఎసరు కావాలనుకుంటే ఒక 1/2 గ్లాస్ అంతా వేసేసుకోండి. మరి ఎసరు ఎక్కువ వేస్తే కూడా టేస్ట్ బాగుండదండి. ఇలా మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇది మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మనకు చికెన్ హండీ తయారైపోయింది. ఇంతేనండి చికెన్ హండీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది మనకు రోటీ కానీ, పూరి కానీ, నాన్ రోటీకి కానీ, ఫుల్కా కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలుపగలరు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు, కిందనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.